ఓకే రైట్ నాన్న. ఓకే నాన్న, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే చూడన్న మనకి ఓకే నాన్న, మనకి ఎస్టర్డే క్లాసు డాట్ సిచ్యువేషన్ అయిందమ్మా. ఓకేనా? అవునమ్మా, డాట్ సిచ్యువేషన్ ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డాట్ సిచ్యువేషన్ ఇంకేమైనా? ఓకే రైట్. ఓకే వెరీ గుడ్ అమ్మా. అయితే ఈరోజు ఓకే రైట్ అమ్మా. అయితే ఈరోజు మనం వేరే టాపిక్ నేర్చుకుందాం. ఓకేనా? ఆల్రెడీగా చూడమ్మా మీరు, నేను మీకేంటి ఒక క్లాస్ నేను మీకేమో చేశానమ్మా. ఏంటి? కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ అమ్మా. నేను మీకు చేస్తున్నాను కదా ఆల్రెడీగా, చూసారు అది. దాన్నే ఏమంటామంటే అనలిటికల్ రీజనింగ్. నన్ను చూడమ్మా, అంటే అందులో అవి అక్కడ 2 వీడియోస్ ఉంటాయమ్మా. ఓకే నాన్న, అంటే ఎస్ అమ్మా. అంటే ఇంక ఇందులో అంటే ఇంక అందులో మరొక టాపిక్ కూడా ఉంది, నేను ఏమో చేస్తాను. అయితే చూడమ్మా, దాన్నే మనం ఏమంటామంటే అనలిటికల్ రీజనింగ్ అని కూడా అంటామమ్మా. ఓకే, అనలిటికల్ రీజనింగ్ అని కూడా అంటాం. ఓకేనా? దాన్ని మనం అందాక ఏం చేద్దామంటే అది అక్కడ ఆపుదాం. ఎందుకంటే ఆల్రెడీ అది అక్కడేమో చేసి ఉన్నాం కాబట్టి ఒకవేళ అది అర్థం అవ్వకపోతే మనం అప్పుడేమో చెప్పుకుందాం అది. అయితే ఇప్పుడు ఈరోజు ఏం చేద్దామంటే నెక్స్ట్ టాపిక్ నాన్న. ఈరోజు మిర్రర్ ఇమేజ్ అమ్మా. పెట్టండి, హెడ్డింగ్ పెట్టండి అమ్మా. మిర్రర్ ఇమేజ్. ఒరే నాన్న, ఒరే నాగరాజు అనేవాడు మ్యూట్లో ఉండండి అమ్మా. నాగరాజు కడ. ఒరే నాగరాజు, మ్యూట్లో లేవనుకోమ్మా. నేనే నిన్ను మ్యూట్లో చేసేస్తున్నా. ఓకే, అయితే ఇప్పుడు ఇందులో మనకి చూడన్న మనకి ఇది మిర్రర్ ఇమేజ్ అమ్మా. ఓకేనా? చూడండి, మనకి మిర్రర్ ఇమేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, మనం మిర్రర్లో మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక ఐటమ్ని మనం ఏమో చూస్తాం అనుకోమ్మా. చూస్తే మనకి అదేమో రివర్స్లో ఉంటుంది చూడండి. ఓకేనా? అయితే మనం ఏం చేస్తామంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాము, ఈ ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదమ్మా, ఆల్ఫాబెట్స్ని మనం మిర్రర్ ఇమేజ్లో ఏ విధంగా చూద్దాం. ఓకేనమ్మా? మనకు అందులో ఆల్ఫాబెట్స్లో మనకు అందులో ఏంటుంటాయి, మనకు అందులో 2 టైప్స్ ఉంటాయి కదమ్మా. క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి అండ్ స్మాల్ లెటర్స్ ఉంటాయి కదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఈ ఆల్ఫాబెట్స్ని మనం మిర్రర్ ఇమేజ్లో ఏ విధంగా రాద్దాం. ఓకేనా? చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఈ విధంగా రాయండి అమ్మా. మిర్రర్ ఇమేజ్లో ఏ విధంగా చూద్దాం. నన్ను ఈ విధంగా రాయన్నా. ఫస్ట్ ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే. ఓకే, నన్ను ఎంతవరకు రాయండి అమ్మా. వీటిని మనం మిర్రర్ ఇమేజ్లో ఏ విధంగా రాద్దాం. చూడమ్మా, మిర్రర్ ఇమేజ్ అంటే అర్థం ఏంటి చూడండి మన ఇందులో ఇదిగోండి. ఇప్పుడు ఇది ఇక్కడ ఏ అనే ఆల్ఫాబెట్ ఉందనుకోమ్మా. ఓకే, ఏ అనే ఆల్ఫాబెట్ అనేది చూడండి మిర్రర్లో చూడండి. మిర్రర్ అని ఈ విధంగా ఉంచామనుకోమ్మా. ఈ విధంగా ఉండేటప్పుడు ఏ అనేది ఏ విధంగా మనకేంటి అది అక్కడ ఏమి డిస్ప్లే అవుతుంది. ఏ అనేది ఏ విధంగా మనకు అదేమి డిస్ప్లే అవుతుంది. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఏమో బి ఉంది కదమ్మా. బిని మనం ఇందులో మిర్రర్లో మనం చూసామనుకోమ్మా. సో అప్పుడు మనకి బి అనేది ఏ విధంగా ఏంటి అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది ఒకసారి ఏమో రాద్దాం.
చూడండి ఒకసారి. నన్ను చూడమ్మా, నన్ను ఇప్పుడు చూడండి, ఇదిగోండి నన్ను ఇక్కడ ఏ ఏమో ఇక్కడ ఉందమ్మా, నన్ను ఇవ్వండి మిర్రర్ ఏమో, నన్ను ఇవ్వండి మిర్రర్ ఏమో ఇటువైపు ఉంది అనుకోండి అమ్మా. చూడండి, అంటే మనం చూడండి ఏని మనం, ఒరే ఒరే నాగరాజు, ఒరే నాగరాజు, ఏంటమ్మా క్లియర్గా లేదా? వినిపించట్లేదా? వాయిస్ వినిపించట్లేదా? బాగానే ఉందా నాన్న? వారు ఎవరికి వినిపించట్లేదా? ఒరే ఒరే నాగరాజు ఎవరమ్మా? నాగరాజు అనేది వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ ఆవాల్ అనేది వస్తుంది. మీ దగ్గర నుంచి డిస్టర్బెన్స్ వస్తుందమ్మా. మీరేం చేస్తారు? మీరు మ్యూట్లో ఉండండి. ఎందుకమ్మా అలాగ అన్నిసార్లు మీరు అక్కడ చెప్పించుకోకూడదు. ఇది క్లాస్ కదా, అంతమందికి అంటే డిస్టర్బెన్స్ అవుద్ది. ఆవాల ఒకటి వస్తుంది, నాగరాజు ఒకటి వస్తుంది. మీ ఇద్దరి దగ్గర నుంచి వస్తున్నాయేమో నాకు. ఓకే నాన్న చూడు నాన్న, అంటే నా వాయిస్ వినిపిస్తుందా? ఏంటమ్మా వినిపించట్లేదా? వాయిస్ బ్రేక్ అవుతుందా నాన్న? వారు అంతమంది, అవునా నాన్న? వారు అంతమంది కలగా ఉందా? ఏంటమ్మా నాన్న అంతమంది కలగా ఉందా? ఓకే ఇదమ్మా బోర్డు అమ్మా, బోర్డు క్లారిటీగా ఉందా? బోర్డు క్లారిటీగా ఉందా? ఓకే నాన్న, బోర్డు అమ్మా, బోర్డు మీకు క్లియర్గా ఉందా? ఓకే రైట్, ఓకే రైట్. వాయిస్ కదా మీకు ప్రాబ్లం అవుతుందా? వాయిస్ బ్రేక్ అవుతుందా నాన్న? బాగానే ఉందమ్మా, నెట్వర్క్ అంతా బాగానే ఉంది. రే నాన్న వర మీరందరూ కూడా మ్యూట్లో ఉండండి అమ్మా. మీరందరూ మ్యూట్లో ఉండండి, పోనీ చూద్దాం. ఓకేనా? మ్యూట్లో ఉండండి. ఎవరో ఒకరు మాత్రం ఏం చేస్తారన్న, ఎవరో ఒకరు మాత్రమే మాట్లాడండి అమ్మా. చెప్పండి అమ్మా. అంటే ఇప్పుడు వాయిస్ ఇప్పుడు వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? ఓకే రైట్, ఓకే రైట్ అమ్మ, రైట్. సరే అమ్మా, అయితే ఇప్పుడు ఇందులో మనకి నన్ను చూడండి ఆల్ఫాబెట్స్. మనం ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ అమ్మ. ఓకే, క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ మనం మిర్రర్లో మనం చూసామనుకో అమ్మా. ఓకే, మిర్రర్లో మనం చూస్తే చూడమ్మా, అంటే నన్ను చూడండి, ఇది ఇక్కడ నన్ను ఇవి ఉన్నాయి, ఏ అనే ఇక్కడ ఉందమ్మా, ఆల్ఫాబెట్ ఉందమ్మా. దీన్ని మనం ఈ విధంగా మనం ఇక్కడ ఏమో చూసామనుకోమ్మా, మిర్రర్లో చూస్తే మనకి ఇది ఈ విధంగానే మనకి అదేమో కనిపిస్తాం, డిస్ప్లే అవుద్దమ్మా. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడమ్మా. నెక్స్ట్ మనం ఈ బీని ఈ రైట్ సైడ్ మరలా మనం ఇందులో మనం ఏంటి మిర్రర్లో మనం ఏమో ఏంటి చూసామనుకోమ్మా. చూడండి, బి అనేది ఈ విధంగా వస్తుందమ్మా, బి ఈ విధంగా వస్తుందమ్మా. నెక్స్ట్ చూడమ్మా, ఇదిగోండి సిని నన్ను చూడండి, మనం మ్యాక్సిమం ఏం చేస్తామంటే ప్రతిదీ కూడా మనం ఏం చేస్తాం, రైట్ సైడ్ మాత్రమే చూస్తామమ్మా. ఓకేనా? అంటే వాడు ఇక్కడేమో స్పెసిఫిక్గా వాడు ఎప్పుడైనా ఏంటి ఈ టాప్లో మిర్రర్ ఉండి, లేకపోతే ఏంటంటే ఇక్కడేమో లెఫ్ట్ సైడ్ ఇక్కడ మిర్రర్ ఉండి, లేకపోతే ఏంటి ఇక్కడేమో బాటంలో మిర్రర్ ఉండి మాత్రమే ఏంటి మనం ఇక్కడేమో చేస్తాం. కానీ లేదనుకుంటే ఏం చేస్తామంటే ప్రతి ఆల్ఫాబెట్ కూడాను, లేకపోతే ఏంటి ప్రతి డయాగ్రామ్ కూడాను మనం ఏం చేస్తామంటే ఓన్లీ మనం రైట్ సైడ్ మాత్రం ఉంచుతాము, మనం మిర్రర్ ఉంచుతాం. అయితే ఇప్పుడు చూడమ్మా, నన్ను ఇవ్వండి, ఏని ఏలాగా రాస్తాం, బీని ఏమో చూడండి, బీని మనం ఇక్కడ మిర్రర్లో చూసినాక ఈ విధంగా మనకి అదేమి కనిపిస్తుంది అమ్మా. నెక్స్ట్ సి అనుకోండి అమ్మా, సి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, డి అనుకోమ్మా. నన్ను ఇవ్వండి, మిర్రర్లో చూసేటప్పుడు ఏమవుతుందంటే నన్ను చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో ఇటువైపు ఏమో రైట్ సైడ్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏమో ఇదిగోండి, ఈ రైట్ సైడ్ ఉన్నదేమో మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది. చూడండి, ఇప్పుడు డి అనేది ఈ విధంగా వస్తుంది అమ్మా. నెక్స్ట్ ఈ అనుకోమ్మా, ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఎఫ్, ఈ విధంగా ఎఫ్. ఓకేనమ్మా. నెక్స్ట్ చూడమ్మా,
జీ ఇదిగోము మనం ఈ విధంగా రాస్తాం కదమ్మా. అప్పుడు ఏ విధంగా రాస్తాము? ఈ విధంగా రాస్తాం జీ. నెక్స్ట్ హెచ్కి హెచ్చే రాస్తాం, ఐకి అయ్యే రాస్తాం. నెక్స్ట్ జే చూడమన్నా ఇదిగోండి, అంటే ఇది ఇటువైపు ఉంది కదా, అప్పుడు ఏమవుతుంది మన మిర్రర్లో ఈ విధంగా రాస్తాం జే. నెక్స్ట్ కే ఉందనుకోమ్మా, చూడండి ఇటువైపు రాస్తే ఈ విధంగా రాస్తాం. ఓకేనమ్మా నాన్న, చూడండి అర్థమైందా లేదా నాకు ఒకసారి ఏమో చెప్పండి. అర్థమైందా లేదా నాకు ఒకసారి చెప్పండి అమ్మా. అర్థమైంది కదమ్మా నాన్న. చూడమ్మా నాన్న, అంటే ఇప్పుడు ఇందులో చూడండి, చెప్పు నాన్న. నేను ఇక్కడ జే వరకేనా కనిపిస్తుంది? సరే సరే, ఓకే ఓకే రైట్ నాన్న, జే వరకు కదా కనిపిస్తుంది. ఓకే సరేనమ్మా. నాన్న వరే నేను ఉంటుంది నేను చూడండి, నేను ఉంటుంది అంటే ఇందులో జే వరకు అర్థమైంది, ఏ విధంగా రాయాలని అర్థమైంది కదా జే వరకు. ఓకేనా? ఓకే రైట్. నెక్స్ట్ వన్ నెక్స్ట్ చూడమ్మా, మీకు ఎంతవరకు అన్నారు? మీకు జే వరకు కదమ్మా కనిపిస్తుంది అన్నారు. నెక్స్ట్ ఇక్కడ రాయండి మరలా, కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. నన్ను ఇది మనకి నార్మల్ ఆల్ఫాబెట్స్ అమ్మా. ఇవి మనకి మిర్రర్ ఇమేజ్లో ఉండేవమ్మా, మిర్రర్ ఇమేజ్. నెక్స్ట్ ఇది మనకి నార్మల్ అమ్మ. నెక్స్ట్ ఇది మిర్రర్ అమ్మ. ఓకే, ఈ విధంగా. ఓకే రైట్. ఇప్పుడు ఇందులో మనకి నన్ను చూడమ్మా, ఇక్కడ మనకి కే ఉంది కదమ్మా. కేని ఏ విధంగా రాస్తాం? ఇకండి ఈ విధంగా రాస్తాం కే. నెక్స్ట్ ఇకండి ఎల్ ఉంది అనుకోమ్మా, ఎల్ని ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్ ఎంకి ఎంఏ రాస్తాం. నెక్స్ట్ చూడమ్మా ఎన్ ఉంది అనుకోండమ్మా, ఈ విధంగా అవుద్ది ఎన్. ఓకు ఓ అవుద్ది. చూడు పి అనేది ఈ విధంగా వస్తుందమ్మా. నెక్స్ట్ క్యూ ఈ విధంగా రాసాను, ఈ విధంగా వస్తుంది క్యూ. నెక్స్ట్ ఆర్, ఎస్ కదమ్మా చూడండి ఈ విధంగా వస్తుంది, అంటే ఎస్. టీకి టీఏ, యూకి యూఏ, వికి విఏ, డబ్ల్యూకి డబ్ల్యూ. ఓకేనా? ఎక్స్కి ఎక్స్. ఇప్పుడు ఇందులో మనం చూడండి, యాక్చువల్ వాడు మనకి వయ్యి ఈ విధంగా ఇస్తాడు, మనకి ఈ విధంగా ఇస్తాడు కాబట్టి వయ్యికి వయ్యే అంటాం. నెక్స్ట్ జడ్ ఈ విధంగా ఉంది కదమ్మా, జడ్. ఈ విధంగా రాస్తాం. ఓకే, నాకు అర్థమైంది కదమ్మా. రే ఎవరో కానీ షేర్ చేస్తానమ్మా. నవాజ్, నవాజ్. ఓకే, నన్ను అర్థమైందా? రా. ఓకేనా? రైట్. నన్ను చూడన్నా, ఇవ్వండి. అంటే ఇవి మనకి ఏంటి, క్యాపిటల్ లెటర్స్లో ఉన్న ఆల్ఫాబెట్స్ని మనం ఏ రాస్తామంటే ఏంటి, మిర్రర్ ఇమేజ్లో మనం ఇక్కడేమో రాసామమ్మా. ఇగమ్మా ఇప్పుడు నాన్న చూడండి, నాన్న అంటే ఇప్పుడు ఏదైనా కూడా చూడండి, ఇది ఇక్కడ నన్ను ఏంటి, ఇది ఇక్కడేమో జే అన్నాను కదమ్మా. జే అన్నామంటే నన్ను చూడమ్మా, నన్ను ఇవ్వండి. ఇగో ఇప్పుడు ఇది ఉంది కదమ్మా, దీనికి రివర్స్లో ఉంటుంది చూడమ్మా. అంటే నన్ను ఇది చూడండి, ఇది 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 ఇక్కడేమో లెఫ్ట్ సైడ్ ఉంది కదమ్మా, ఇది అప్పుడేమో రైట్ సైడ్ వెళ్తుందమ్మా. ఈ విధంగా ఉంటుంది. ఓకే ఓకే, అంతే కదమ్మా. నన్ను చూడండి,
నన్ను ఇవ్వండి. మిర్రర్ ఇమేజ్ అంతా కూడా ఏమవుద్దంటే లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ అవుద్ది, నెక్స్ట్ ఇక్కడేమో రైట్ సైడ్ ఉన్నది మనకడేమో లెఫ్ట్ సైడ్ అవుద్దమ్మా. ఓకే, క్లియర్? ఓకే, రైట్, వెరీ గుడ్. నాన్న చూడమ్మా, నాన్న చెప్పమ్మా. ఏంటమ్మా? ఎన్న నాన్న, అరే ఎన్న అనేది చేంజ్ అవుద్దమ్మా. అరే నాన్న ఇవ్వండి, ఈ విధంగా వస్తుంది. అవునమ్మా నాన్న, ఇదిగోండి ఈ విధంగా. ఓకే నాన్న, ఈ విధంగా వస్తుంది అన్న. ఓకే, వెరీ గుడ్ రా. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే నాన్న, అర్థమైంది కదమ్మా? ఏంటమ్మా నాకు డబ్ల్యూ వస్తుంది కదా, డబ్ల్యూ వస్తుంది. ఓకేనా, డబ్ల్యూ మనకి చేంజ్ అవ్వదు. ఓకేనమ్మా, నన్ను అర్థమైంది కదమ్మా? ఈ విధంగా నాన్న చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు మీరు వీటిని ఈ విధంగా మీరు మీ నోట్బుక్లో ఏం చేస్తారంటే లైన్గా అమ్మా పైనుంచి అంటే ఏ నుండి ఏమో జెడ్ వరకు రాసుకోండి. ఒకే లైన్లో వచ్చే విధంగా అక్కడేమో రాసుకోండి అమ్మా. ఓకేనా, ఒకే లైన్లో వచ్చే విధంగా నోట్ చేసుకోండి అమ్మా, ఏ నుండి జెడ్ వరకు. ఓకేనమ్మా, నన్ను నోట్ చేస్తారంటే నేను అప్పుడే నెక్స్ట్ వరకు వెళ్తాను నేను. ఓకేనా, అయిపోయిందమ్మా? అయిపోయింది, నోట్ చేసుకోండి. ఓకే, రైట్ రైట్. నాన్న ఇప్పుడు కాదు, ఇప్పుడు అంటే నాన్న మనకి ఇప్పుడు ఈ టాపిక్ అవుతుంది కదమ్మా. నువ్వు నేను రాలేదమ్మా, క్లాస్కి రాలేదా నాన్న? ఇప్పుడు ఎవరు అడిగారు? ఇప్పుడు డాట్ సిచ్యువేషన్ ఎవరు అడిగారు? ఓకే ఓకే అమ్మ, నువ్వు ఏం చేస్తావంటే ఇప్పుడు నా క్లాస్ ఉంది కదమ్మా, యూట్యూబ్లో ఉంటుంది, డాట్ సిచ్యువేషన్ ఉంటుంది. చూసావా అమ్మ? వీడియో చూసావా? ఓకే ఓకే నాన్న, చూడమ్మా నాన్న, ఇగోండి ఆ యూట్యూబ్లో వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసిన తర్వాత ఒకవేళ ఇంకా అర్థం అవ్వకపోతే ఉన్నాడు కమ్మా. ఓకేనా, నేను నీకేమో చెప్తాను. ఎందుకంటే డాట్ సిచ్యువేషన్ ఆల్రెడీ అయిపోయింది కదా మనకి, అది కంప్లీట్ అయిపోయింది. ఓకేనమ్మా, ఎవరైనా అంటే నాన్న ఒకళ్ళు ఎవరికైనా ఒకళ్ళేమో అంటే అక్కడేమో అర్థం అవ్వలేదు అనుకోండి. అర్థం అవ్వకపోతే ఒకసారి ఏం చేస్తానంటే వీడియో ఒకసారి ఏమో చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఒకవేళ ఇంకా అర్థం అవ్వకపోతే నేను అప్పుడేమో చెప్తాను మరలా నేను. ఓకేనా, కంప్లీట్గా ఈ టాపిక్స్ అన్నీ అయిపోయాక నేను అప్పుడేమో చెప్తాను మరలా. ఓకే, రైట్ నాన్న ఇవ్వండి అమ్మా, నన్ను ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే చూడండి, క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి మనకి? 26 ఉంటాయి కదమ్మా. చూడండి, ఒరే అసలు మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా రా మీరు. ఒరే మీలో కొంతమంది ఏమో మారట్లేదమ్మా, కొంతమంది మీరు మారట్లే. ఎన్నిసార్లు చెప్పినా కూడా మ్యూట్లో ఉండండి అని చెప్తున్నాను. ఏదైనా అవసరమైనప్పుడు మీరు మాట్లాడండి, మిగిలిన టైం మీరేమో మ్యూట్లో ఉండండి. చూడండి అక్కడ నాన్న క్రిందన అక్కడేమో మ్యూట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఒక మైక్ లాగా ఉంటుంది కదమ్మా. ఆ మైక్ని అక్కడేమో అది అక్కడేమో కట్ చేస్తే ఏమవుతుంది, దానిపైన అక్కడేమో ప్రెస్ చేస్తే అది అక్కడేమో మ్యూట్ అవుతుందమ్మా. కానీ మీకు అవి తెలుసు, కానీ మీరు దాన్ని ఫాలో అవ్వట్లేదు. ఫాలో అవ్వాలమ్మ కొన్ని. ఇప్పుడు మీ వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళు ఏంటంటే అక్కడ డిస్టర్బెన్స్ అవ్వకూడదు కదా. ఓకే, రైట్ నాన్న చూడమ్మా, మనకి ఇందులో ఇవి మనకేంటి, ఇక్కడేమో క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ అమ్మ. ఓకేనా, నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మీకు వర్క్ ఇస్తాము. ఓకేనా, అంటే ఎప్పుడది క్లాస్ అయిపోయి మీరు ఏం చేస్తారంటే ఇక్కడేమో ఆ స్మాల్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదమ్మా, స్మాల్ ఆల్ఫాబెట్స్ కూడా మీరు అక్కడేమో రాయవలసి ఉంటుంది. ఓకేనా, అంటే మనకి ఈ 4th లైన్ అంటాం కదమ్మా, ABCD. ఓకేనా, ఈ విధంగా ఉంటాయి కదా మనకి ఇవి. ఓకేనా, వీటిని మీరు ఏం చేస్తారంటే చూడండి, వీటిని కూడా మీరు ఏం చేస్తారంటే మిర్రర్ ఇమేజ్లో రాయండి అమ్మ. తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ కంప్లీట్ ద క్లాస్. ఓకే, రైట్, అర్థమైంది కదమ్మా? ఓకే, అయితే నేను రఫ్ చేసేస్తున్నామ్మా. అయితే ఇప్పుడు నాన్న చూడు నాన్న, నేను మిమ్మల్ని కొన్ని అడుగుతానమ్మా, మీరు నాకు చెప్పండి. ఈ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదమ్మా, క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, ఈ
ఈ ఆల్ఫాబెట్స్లో సేమ్ ఆల్ఫాబెట్స్ వచ్చినవి అమ్మ. సేమ్ ఆల్ఫాబెట్స్ చూడమ్మా. సేమ్ ఆల్ఫాబెట్స్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, ఇక్కడ ఏ వస్తే మనకి ఇక్కడ ఏమి ఏ వచ్చింది కదా మనకి. అంటే చూడండి, అంటే నార్మల్గా ఉన్న ఆల్ఫాబెట్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మిర్రర్లో ఉన్న ఆల్ఫాబెట్స్ ఏంటేంటి అవుతాయమ్మా చెప్పండి. చెప్పండి ఏంటంటే ఏ. ఓకే, ఏ ఒకటి. ఓకే 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 రైట్. ఓకే నాన్న చూడు నాన్న, ఒరే నేను ఇప్పుడు ఒకళ్ళు అడుగుతానమ్మా, వాళ్ళు మాత్రం నాకు ఇప్పుడేమో చెప్పండి అమ్మా. ఓకే, తాడి లావణ్య ఉన్నదమ్మా అమ్మాయి. నాన్న నేను అమ్మాయి నేను ఇక్కడ అన్మ్యూట్ నేను చేస్తాను. ఈ అమ్మాయి నాకు ఇప్పుడేమో చెప్తుంది. చెప్పమ్మా లావణ్య. చూడమ్మా నాన్న, మనకి చూడండి ఆ నార్మల్గా ఉన్న ఆల్ఫాబెట్ నెక్స్ట్ ఏంటంటే మిర్రర్ ఇమేజ్లో కూడా ఉన్నాయి. అంటే రెండు కూడా ఒకేలాగా ఉన్నవి ఏమవుతాయి చెప్పండి. ఒరే ఆవాల పైడి రాజు నాన్న, ఒరే నేను నిన్న రిమూవ్ నేను చేసేస్తున్నాను. ఆవాల పైడి రాజు చెప్పమ్మా లావణ్య. లావణ్య చెప్పమ్మా. అమ్మా వినిపించట్లేదు వాయిస్. లావణ్య ఓకే చెప్పమ్మా లావణ్య, ఇప్పుడు చెప్పమ్మా. ఏ ఒకటి హెచ్చా. ఓకే నెక్స్ట్. ఓకే ఐ. ఓకే నెక్స్ట్. ఎమ్మా. ఓయ్ నాన్న ఒరే మిగిలిన వాళ్ళు ఎవరు కూడా మాట్లాడద్దు. ఎమ్. ఓకే నెక్స్ట్. ఓకే ఓ రైట్. నెక్స్ట్. ఓకే టీ. ఇంకా ఓకే 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 నెక్స్ట్. యూ. నెక్స్ట్. డబ్ల్యూ. ఎక్స్. ఓకే నాన్న చూడండి, నాన్న మీకు అక్కడ వయ్యి అక్కడేమో చూడండి, అంటే వాడు అక్కడ ఏ రాస్తాడంటే ఆల్ఫాబెట్స్ వయ్యి రాసేటప్పుడు నన్ను ఇవ్వండి ఈ విధంగా అంటాడు మనకి, ఈ విధంగా అంటాడు. ఓకేనా, కాబట్టి మనకి ఏమవుతుందంటే మనకి వయ్యి కూడా అవుతుంది. ఓకేనంటే మనము బేసిక్ ఏమంటాం ఏంటి, వయ్యం ఈ విధంగా అంటాం. ఓకేనా, కానీ క్యాపిటల్ వయ్యం ఈ విధంగా మనం రాయకూడదు, ఈ విధంగా రాయాలి. క్యాపిటల్ వై రాసేటప్పుడు అప్పుడు ఏమవుతుంది, సేమ్ అదే అవుతుంది మనకు వై. అంటే చూడమ్మా, అంటే ఇక్కడ చూడండి, అంటే ఇవన్నీ కూడా ఏంటి మనకి నార్మల్గా ఉన్న ఆల్ఫాబెట్స్, నెక్స్ట్ ఇవేమో మిర్రర్ ఇమేజ్లో ఉన్న ఆల్ఫాబెట్స్. అంటే ఎన్ని వచ్చాయి మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 వచ్చాయి మనకి ఆల్ఫాబెట్స్. అంటే సేమ్ ఆల్ఫాబెట్స్ అమ్మా. ఓకే, నార్మల్గా మనం రాస్తాం కదా, మనం 26 ఆల్ఫాబెట్స్ రాస్తాం కదా. నార్మల్గా రాసిన ఆల్ఫాబెట్స్ నెక్స్ట్ ఏమో మిర్రర్ ఇమేజ్లో ఉన్న ఆల్ఫాబెట్స్ ఎన్ని వస్తున్నాయి మనకి, సేమ్ ఉన్నవి మనకి 11 వస్తున్నాయి అమ్మా. ఓకే నాన్న, నన్ను ఇక వీటిని నోట్ చేసుకోండి అమ్మా, నోట్ చేసుకోండి. మిర్రర్ ఇమేజ్లో ఉన్న ఆల్ఫాబెట్స్ ఇవి మనకి నార్మల్ ఆల్ఫాబెట్స్. ఓకే నాన్న, అయిపోయింది, కంప్లీట్ అయిపోయిందా? ఏకన్నా వినిపిస్తుందా నాన్న? వరే
ఓకే, రైట్ రైట్ నాన్న. ఓకే, వినిపిస్తుంది. ఓకే నాన్న, రఫ్ చేసేస్తాను నాన్న. మనకి ఇందులో చూడమ్మా, మనకి ఇందులో ఎస్పెషల్లీ మనకి మిర్రర్ ఇమేజ్లో మనకి 3 టైప్స్ ఉంటాయమ్మా. ఒకటి ఆల్ఫాబెట్స్, నెక్స్ట్ వన్ నెంబర్సు, నెక్స్ట్ ఇమేజెస్ అమ్మా. ఓకేనా, ఫిగర్స్. ఓకేనమ్మా, ఈ 3 ఉంటాయి మనకి. ఓకేనా, అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇప్పుడు దేని గురించి మనం నేర్చుకుంటున్నాం అంటే ఆల్ఫాబెట్స్ గురించి మనం ఇక్కడేమో నేర్చుకుంటాం. ఓకే, ఆల్ఫాబెట్స్ అయిపోయి నెక్స్ట్ ఏం చేస్తామంటే నెంబర్స్ గురించి ఏమో నేర్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఏమో ఆల్ఫాబెట్స్ నెంబర్స్ రెండింటిని మళ్ళీ క్లబ్ చేసి మళ్ళీ ఏమో నేర్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఏమో అది అయిపోయాక ఆ నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడేమో ఫిగర్స్ గురించి. ఓకేనంటే ఇందులో మనకి 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకేనంటే ఈ మిర్రర్ ఇమేజ్, నెక్స్ట్ ఏమో వాటర్ ఇమేజ్. ఓకేనా, ఈ 2 టాపిక్స్ అనేవి సేమ్ ఒకే విధంగా చేస్తాం. సరే, అయితే ఇప్పుడు చూడమ్మా, మనం ఇందులో నేను మీకు వర్క్ ఇచ్చింది ఏమి ఇచ్చాను, నేను స్మాల్ లెటర్స్ని మీరు ఏం చేయాలంటే మిర్రర్ ఇమేజ్లో రాయాలమ్మా. ఓకేనా, క్లాస్ అయిపోయాక మీరు ఏం చేస్తారంటే ఆ విధంగా రాసి మీరు ఏంటి ఆ వాట్సాప్లో షేర్ చేయండి అమ్మా. వాట్సాప్లో షేర్ చేస్తారు. ఏంటి స్మాల్ లెటర్స్ని మిర్రర్ ఇమేజ్లో ఏంటి రాస్తే ఏ విధంగా వస్తాయి అనేది. ఓకే, రైట్. అయితే ఇప్పుడు దీనికి చూడమ్మా, కొన్ని వర్డ్స్ నేను ఇస్తానమ్మా. ఓకే, కొన్ని వర్డ్స్ ఇస్తాను. ఆ వర్డ్స్ని మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మిర్రర్ ఇమేజ్లో మనమేమో రాద్దామమ్మా. ఓకేనా, కొన్ని వర్డ్స్ చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ FUN ఫన్ ఉందమ్మా. నాకు ఇది మనకి నార్మల్. దీన్ని మనం మిర్రర్ ఇమేజ్లో ఏ విధంగా రాద్దాం చూడండి. ఆల్రెడీగా మనం చెప్పుకున్నాం చూడండి. F చూడమ్మా, ఇక్కడ ఈ విధంగా ఉంది కదా, దీన్ని మనం ఈ విధంగా రాస్తాం. నాన్న చూడండి, ఏం లేదు ఇందులో ఇక్కడేమో లెఫ్ట్ సైడ్ ఉన్నదమ్మా. లెఫ్ట్ సైడ్ ఉందనుకో మనకు నార్మల్గా ఉన్నదమ్మా. మిర్రర్ ఇమేజ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడేమో రైట్ సైడ్ అవుతుందమ్మా. చూడండి, మనకి ఎఫ్లో మనకి చూడండి ఈ లైన్, ఈ వెర్టికల్ లైన్ ఉంది కదమ్మా. వెర్టికల్ లైన్ అనేది ఇటువైపు ఉందమ్మా. మనకి ఇదేమో ఇక్కడేమో లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి. మరలేమో ఇది ఇక్కడ వచ్చేటప్పుడు ఏమవుతుంది మనకి, ఇది మిర్రర్ ఇమేజ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇది మనకి రైట్ సైడ్ అవుతుందమ్మా. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడమ్మా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటమ్మా, మరలా మనకి కండిషన్ ఏంటంటే చూడండి, ఇందులో ఏంటి ఇది ఇక్కడేమో రైట్ సైడ్ ఉన్నది ఏమవుతుందంటే మనకి మిర్రర్ ఇమేజ్కి వచ్చేటప్పటికి ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తుంది మనకి ఫస్ట్ లెటర్. చూడండి, అంటే ఇందులో మనకి ఎఫ్ ఉంది కదమ్మా. ఎఫ్ అనేది ఏమో మనకి ఇందులో ఫస్ట్ లెటర్ ఉంది. ఇది మిర్రర్ ఇమేజ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనకి ఇదేమో లాస్ట్ లెటర్కి వస్తుంది. ఓకే, ఇక్కడ రాద్దాం. ఓకేనా, నెక్స్ట్ వన్ యూ అనేది మనకి చూడండి ఈ లెఫ్ట్ నుంచి ఇక్కడేమో సెకండ్ ఉంది కాబట్టి మరలా ఇటువైపు వచ్చేటప్పటికి ఏమవుతుంది మనకి రైట్ నుండి ఏమో సెకండ్ వన్ అవుతుందమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఇందులో ఇక్కడేమో లాస్ట్ లెటర్ ఉంది చూడండి. అప్పుడు వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇటువైపు వచ్చేటప్పుడు మనకి ఫస్ట్ లెటర్ అవుతుందమ్మా. ఇది మనకి చూడండి నాన్న, అంటే ఏంటి మిర్రర్ ఇమేజ్ మనం ఇక్కడేమో రాసేటప్పుడు ఓకేనా, వర్డ్స్ రాసినా లేకపోతే ఏంటి అవి అక్కడేమో డయాగ్రామ్స్ రాసినా లేకపోతే ఏంటి వాటి యొక్క నెంబర్స్ మనం అక్కడ రాసినా కూడా ఏమవుతుందంటే ఈ నార్మల్గా ఉన్న ఇమేజ్లో లెఫ్ట్ సైడ్ ఉన్నది మిర్రర్ ఇమేజ్లో రైట్ సైడ్ అవుతుంది. ఓకేనా, అయితే ఇప్పుడు చూడమంటే ఇప్పుడు ఎలా రాస్తాం మనం ఇందులో చూడండి. ఈ ఎఫ్ ఉంది కదా, ఎఫ్ అనేది మనకి ఇందులో స్టార్టింగ్ ఉంది కాబట్టి ఇటువైపు వచ్చేటప్పటికి ఏమవుతుంది మనకి ఎండింగ్కి వస్తాయి. అంటే ఎఫ్ ఈ విధంగా రాస్తాం ఎఫ్. ఓకేనమ్మా, నెక్స్ట్ యూకి మనం ఇందాక చెప్పాం, యూకి ఏమొస్తుంది యూఏ వస్తుంది. నెక్స్ట్ ఎన్ ఉంది కదమ్మా, ఎన్ ఏ విధంగా అవుతుంది చూడండి, ఈ విధంగా అవుతుంది ఎన్ అమ్మ. ఓకేనమ్మా, నాకు అర్థమైందా చెప్పమంటే మళ్ళీ నేనేమో చెప్తానమ్మా. ఏంటమ్మా అర్థమైందా? ఓకే రైట్, ఓకే రైట్ నాన్న. ఓకే రైట్ నాన్న, చూడండి 1 సెకండ్ చూడండి. మనకి చూడండి FUN ఫన్ ఉందమ్మా. ఓకేనా, దీన్ని మనం ఏం చేస్తామంటే మిర్రర్ ఇమేజ్లో రాయాలనుకుంటామా.
చూడండి ఇందులో ఎఫ్ అనేది మనకి ఎక్కడ ఉంది, మనకి ఇదేమో ఫస్ట్ లెటర్ ఉంది కాబట్టి మిర్రర్ ఇమేజ్కి వచ్చేటప్పటికి ఎఫ్ అనేది ఏంటో అవుతుంది, మనకేమో లాస్ట్ లెటర్కి వస్తుంది అన్నమాట, లాస్ట్ ప్లేస్కి వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇందులో ఉన్న యూ అనేది ఇందులో మనకి లెఫ్ట్ నుంచి ఏమో సెకండ్ ప్లేస్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇటువైపు వచ్చేటప్పటికి ఏమవుతుంది, రైట్ నుంచి ఏమో సెకండ్ ప్లేస్కి వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏమో ఎన్ అనేది ఏమో లాస్ట్ లెటర్ ఉంది కాబట్టి నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్ ఏమో వస్తుంది, మనకి అదేమో ఫస్ట్ లెటర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ నన్ను చూడండి మరొక ఎగ్జాంపుల్ చేద్దాం. చూడండి మరొక ఎగ్జాంపుల్ చేస్తే మీకు ఇంకా అర్థమవుద్ది. STOP స్టాప్ ఉందమ్మా. స్టాప్ను మనం ఏం చేస్తామంటే మనం దీన్ని మిర్రర్ ఇమేజ్లో రాయాలమ్మా. చూడండి ఇప్పుడు మన కండిషన్ ఏంటి, చూడండి ఇందులో ఉన్న లాస్ట్ లెటరు మిర్రర్ ఇమేజ్కి వచ్చేటప్పటికి ఏమవ్వాలి, మనకి ఫస్ట్ లెటర్ రావాలి. నెక్స్ట్ వన్ ఏంటి, ఈ పీని మనం మిర్రర్ ఇమేజ్లో ఈ విధంగా రాస్తాం, ఒకటోది. నెక్స్ట్ వన్ చూడండి ఇందులో ఉన్న లాస్ట్ నుంచి ఏమో సెకండ్ లెటర్, ఇందులో ఫస్ట్ నుంచి ఏమో సెకండ్ లెటర్, అంటే ఓకి ఓఏ వస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటి చూడమ్మా, టీ ఉంది కదా, టీకి టీఏ వస్తుంది. నెక్స్ట్ ఏముంది చూడండి ఎస్, అంటే ఇందులో మనకి ఏముంది, మనకి ఎస్ అనేది మనకి ఇదేమో స్టార్టింగ్ లెటర్ ఉంది. నెక్స్ట్ మనకి మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుంది, మనకి లాస్ట్ లెటర్కి వస్తుంది ఈ విధంగా. ఓకేనమ్మా, నన్ను అర్థమైందా? ఓకేనమ్మా, అర్థమైంది కదమ్మా? ఓకే ఓకే రైట్ నాన్న. ఓకే, ఈ విధంగా మనం చూడన్నా మిర్రర్ ఇమేజ్ మనం ఈ విధంగా మనం దీన్ని ఏమో ఫాలో అవ్వాలమ్మా. అయితే ఇప్పుడు నాన్న చూడన్నా నేను మీకు మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఓకే నాన్న మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. ZEBRA జెబ్రా ఉందమ్మా. చూడండి జెబ్రాను మనం మిర్రర్ ఇమేజ్లో ఏ విధంగా రాద్దాం. చూడండి మన యొక్క కండిషన్ ఏంటి, మనకి చూడండి ఫస్ట్ ఇందులో ఉన్న లాస్ట్ లెటర్ ఇక్కడికేమో ఏంటి ఫస్ట్ లెటర్ వస్తుంది, లేకపోతే ఇందులో ఉన్న ఫస్ట్ లెటర్ ఇక్కడికి వచ్చినప్పటికి ఏమవుతుంది, మనకి లాస్ట్ లెటర్ అవుతుంది, అంతే కదా. కాబట్టి చూడమ్మా, అంటే మనం సింపుల్, ఎందుకంటే మనం చూడండి మిర్రర్ను మనం చూడండి నాన్న నేను మీకు కండిషన్ ఒకటే చెప్తాను ఏంటి, వాడు మీకు మిర్రర్ సైన్ ఇవ్వకపోతే ఒక్కోసారి మీకు ఇస్తాడు. ఓకేనా, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఇదిగోండి జెబ్రా అనేసి మిర్రర్ ఒకవేళ ఇక్కడ ఉంది అనుకోమ్మా, ఇక్కడ ఉంది అనుకోండి, అంటే అప్పుడు ఏం చేయాలి, మీరు మిర్రర్ని ఏమో ఈ విధంగా ఉంచాలి మిర్రర్ని. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి ఈ జెబ్రా అనేసి మీరు నన్ను ఈ విధంగా ఉంచారు అనుకోమ్మా, అప్పుడేం చేస్తాం, అప్పుడేంటి మిర్రర్ ఏమో ఈ విధంగా ఉంచుతామమ్మా. ఓకేనా, సో అంటే అప్పుడు ఏమవుతుంది మనకు చూడండి ఈ విధంగా ఉంచేటప్పుడు ఏమవుతుంది అంటే చూడండి ఇందులో ఉన్న ఇవ్వండి ఈ ఫస్ట్ లెటర్ నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఏమవుతుంది, మనకి ఏదో ఫస్ట్ లెటర్ అవుతుందమ్మా. నెక్స్ట్ టైం ఇందులో ఉన్న సెకండ్ లెటర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది కూడా మనకి సెకండ్ లెటర్ అవుతుందమ్మా. నెక్స్ట్ ఇందులో ఉన్న థర్డ్ లెటర్ ఇక్కడ కూడా మనకి థర్డ్, అంటే ఎలా వెళ్తుంది మనకి. ఓకేనా, గౌతమి ఓకే చూడండి ఇప్పుడు మనకి జెబ్రా ఉంది కదమ్మా. చూడండి ఇప్పుడు ఇందులో లాస్ట్ లెటర్ ఏకి ఏ రాస్తాం, నెక్స్ట్ ఆర్ కదమ్మా, ఆర్ ఈ విధంగా అంటాం. నెక్స్ట్ బి కదా, బి ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్ ఈ కదా, ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్ జెడ్ కదా, జెడ్ ఈ విధంగా రాస్తాం. ఓకేనమ్మా, ఈ విధంగా రాయాలి. ఓకేనమ్మా నాన్న, అండర్స్టాండ్? ఓకే రైట్, ఓకే రైట్. అయితే నాన్న నేను మీకు మరికొన్ని ఏం చేసిన ఇక్కడ వర్క్ ఇస్తానమ్మా. ఓకేనా, దాన్ని మీరేమో చెయ్యాలి. ఓకేనా, గోల్కొండ, దీన్ని మీరు మిర్రర్ ఇమేజ్లో రాయాలమ్మా. సైలోఫోన్, ఓకే నాన్న వీటిని అంటే ఇక్కడ నోట్ చేసుకుంటామ్మా.
ఓకేనా? ఇక్కడేం నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నాక చూడమ్మా, ఆల్రెడీ మీకు నేను ఏం వర్క్ ఇచ్చాను, నేను స్మాల్ ఆల్ఫాబెట్స్ని మిర్రర్ ఇమేజ్లో రాయమని చెప్పాను. ఓకేనా? అదొక వర్క్. నెక్స్ట్ దాంతోపాటు ఏంటి నన్ను ఇవ్వండి, ఈ 2 వర్డ్స్ని మీరు ఏం చేస్తారంటే మిర్రర్ ఇమేజ్లో రాస్తారు. ఓకేనా? ఇదొక వర్క్. ఓకేనా? నన్ను రఫ్ చేసినా ఏంటమ్మా ఇదే కనిపించట్లేదా? అవునమ్మా, కనిపించట్లేదా 5th 1? అరే నాన్న, కనిపిస్తుందా? 5th 1 అమ్మ, కనిపిస్తుందా? ఇప్పుడు ఓకే ఓకేనమ్మా, నాన్న నోట్ చేసుకుంటామ్మా, 5th 1. ఫిఫ్త్ 1 XYLOPHONE అన్నాం. కంప్లీట్ అయిపోతే చెప్పండి. చూడండి, మీకు ఇందులో నేను ఇప్పుడు ఇచ్చిన వర్క్స్ 2 వర్క్స్ ఉన్నాయి. ఒకటి ఏం చేస్తారు, స్మాల్ ఆల్ఫాబెట్స్ని మిర్రర్ ఇమేజ్లో రాయాలి, ఒకటోది. ఓకే, నెక్స్ట్ 1 ఏం చేస్తారంటే ఈ 2 ఉన్నాయి కదమ్మా, వీటిని కూడా ఇంటికడేమో రాయవలసి ఉంటుంది. ఓకే, అయిపోయిందా? ఓకేనమ్మా నాన్న, కంప్లీట్ అయిపోయిందా? అవునమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ 1 వెళ్దామమ్మా. చూడండి, మనం ఇంతవరకు ఏం చెప్పాం, మనం ఆల్ఫాబెట్స్. ఓకేనా? ఆల్ఫాబెట్స్ మనం ఏ విధంగా రాసామనేది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే నెంబర్స్ ఉంటాయి కదా మనకి. నెక్స్ట్ 1 మనం ఏం చేద్దామంటే నెంబర్స్ అమ్మా. ఓకేనా? నెంబర్స్ అయితే అంటే ఇక్కడ ఏ విధంగా రాయాలో ఒకసారి ఏమైనా చూద్దాం. ఓకే నాన్న, నేను రఫ్ చేసేస్తున్నాను. ఓకేనా? చూడండి, మీకు ఇచ్చినవి 2 వర్క్స్ ఇచ్చాం. ఒకటి ఏంటి, స్మాల్ లెటర్స్ నేమో మిర్రర్ ఇమేజ్లో రాయాలి. నెక్స్ట్ 1 ఏమో ఈ 2 వర్డ్స్ నేమో మిర్రర్ ఇమేజ్లో రాయాలమ్మా. ఓకే, నెక్స్ట్ 1 అమ్మ. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే నెంబర్స్ ఉంటాయి కదా మనకి, నెంబర్స్ని మనం మిర్రర్ ఇమేజ్లో ఏ విధంగా రాయాలి, నెంబరు అండ్ మిర్రర్ ఇమేజ్. ఫస్ట్ ఏం చేస్తామంటే మరి డిజిట్స్ ఎన్ని ఉంటాయి మనకి, 10 డిజిట్స్ అమ్మా. 0 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా? ఇప్పుడు మనం వీటిని ఏం చేస్తామంటే ఈ డిజిట్స్ని మనం ఏం చేస్తామంటే మిర్రర్ ఇమేజ్లో రాద్దాం. చూడండి, మనకి 0 అంటే 0 అవుతుంది మనకి, అంతే కదా. మనకి మిర్రర్ ఇమేజ్లో అదేమి మనకి చేంజ్ అవ్వదు. నెక్స్ట్ చూడండి, మనం 1 అన్నాం కదమ్మా. చూడండి, 1 మనం యాక్చువల్గా ఈ విధంగా అంటాం, మనం 1 అంటే. ఓకేనా? ఈ విధంగా రాస్తాం కాబట్టి చూడండి, మన యొక్క కండిషన్ అనేది ఉంది. ఇందులో లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇటువైపు వచ్చినట్టుగా ఏమవుతుంది, మనకి రైట్ సైడ్ అవుతుంది. అంటే ఈ విధంగా రాస్తూ ఇటువైపు వస్తుంది అమ్మా 1. నెక్స్ట్ చూడమ్మా 2 ఈ విధంగా ఉంది కదమ్మా. ఈ విధంగా ఉంది కాబట్టి చూడమ్మా, అంటే అప్పుడు ఏమవుతుంది మనకి, ఈ విధంగా రాస్తాం 2. నెక్స్ట్ 3 ఈ విధంగా అన్నాం కదా, మిర్రర్ ఇమేజ్ కాబట్టి ఇటువైపు వస్తుంది, ఇటువైపు ఈ విధంగా వస్తుంది 3. నెక్స్ట్ మనం 4 ఈ విధంగా రాద్దాం, ఈ విధంగా రాద్దాం 4. ఓకే, ఈ విధంగా రాస్తే చూడమ్మా, ఇందులో ఉన్న రైట్ సైడ్ మనకి ఏమవుతుంది, మనకి లెఫ్ట్ సైడ్ అవుద్దమ్మా. ఓకే, లెఫ్ట్ సైడ్ వస్తూ ఇది ఈ విధంగా అవుద్ది మనకి 4. ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా 5 ఇగో ఈ విధంగా ఉంది కదా, కాబట్టి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వస్తూ ఇలాగొస్తూ ఈ విధంగా వస్తుంది మనం 5. నెక్స్ట్ 6 ఈ విధంగా ఉంది కదమ్మా.
ఇలాగ వస్తుంది 6, 7, 8 చూడమ్మా 8కి 8 వస్తుంది, 9 ఎలాగ వస్తుంది, ఈ విధంగా వస్తుంది చూడండి. ఓకేనా, ఇవి మనకి నెంబర్స్ అన్న చూడండి. అంటే మనకి నెంబర్స్ మనకి ఏంటి అంటే టోటల్గా మనకి ఉన్నవి ఏంటి, ఈ 10 డిజిట్సే కదమ్మా. ఈ 10 డిజిట్స్ మనం ఇందులో యూజ్ చేస్తూ మనం అంతే కదా కంప్లీట్గా అంటే ఏంటి అక్కడ ఏ నెంబర్ ఇచ్చినా కూడా సేమ్ ఇదే కదా మనకు ఫాలో అవుతాం. ఓకేనా, నన్ను అర్థమైందా? ఓకే నాన్న అంటే ఓకే ఓకే వీటిని నాన్న వీటిని నోట్ చేసుకోండి నాన్న. మరి వీటిని మీరు నోట్ చేసుకున్నారా? ఓకే ఓకే వెరీ గుడ్. అయితే నేను ఇప్పుడు నాన్న చూడన్నా కొన్ని వర్డ్స్ ఇస్తానమ్మా. వర్డ్స్ ఇచ్చిన తర్వాత నేను మీకు ఏం చేస్తానంటే గ్రూప్లో నేను మీకు అంటే కొన్ని క్వశ్చన్స్ నేను మీకేమో షేర్ చేస్తాను. ఓకేనా, ఆ క్వశ్చన్స్ మీరు ఏం చేస్తారంటే క్లాస్ అయిపోయిన తర్వాత ఆ ఇచ్చిన వాటికి మీరు ఏం చేస్తారో మిర్రర్ ఇమేజ్లో మీరు చేసి ఏంటి మీరు నాకేమో సెండ్ చేయాలి. ఓకేనా, క్వశ్చన్ రాస్తారు, నెక్స్ట్ టైం దాని యొక్క మిర్రర్ ఇమేజ్లో ఏ విధంగా వస్తుంది. ఓకేనా, సరే నన్ను నేను టఫ్ చేసేస్తా. చూడండి ఎగ్జాంపుల్ చూడండి. నేను ఇందులో ఆల్రెడీ నేను మీకు ఓన్లీ ఏంటి మీకు అందులో ఆల్ఫాబెట్స్ ఉన్నవి మనం అక్కడ ఏం చెప్పాం కదమ్మా. ఇప్పుడు ఏం చేస్తానంటే ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్ అండ్ నెంబర్స్, కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్ అండ్ నెంబర్ అని చూద్దాం. చూడండి AN 5 4 WMG3. Write the mirror image. అని చూడడం అంటే వాడు ఏం చేస్తాడు మీకు ఇందులో నార్మల్గా ఉన్న ఇచ్చడం అంటే ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ ఇచ్చడమ్మా. ఓకే, వీటిని మనం ఏం చేయాలి, మనం మిర్రర్ ఇమేజ్లో రాయాలి. మనం చూడండి అంటే వీడు మనకి మిర్రర్ అనే సింబల్ వీడు ఇవ్వలేదు కాబట్టి మనకి మీనింగ్ ఏంటి, దీన్ని మనం రైట్ సైడ్ మాత్రం మనం ఉంచాలి మనము. ఓకే, మిర్రర్ మనం రైట్ సైడ్ ఉంచాలి. చూడండి అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి వాడు ఇచ్చింది దాన్ని ఏమో రాస్తాను. ఏమి ఇచ్చాడు మనకి AN 5 4 WMG3 ఈ విధంగా అన్నాడు కదమ్మా. దీనిని మిర్రర్ ఇమేజ్లో రాద్దామమ్మా. చూడండి మనకి నన్ను ఇదిగోండి అంటే వీడు ఇక్కడ ఏమీ కూడా మనకి మిర్రర్ అనే సింబల్ వాడు ఇవ్వలేదు కాబట్టి మిర్రర్ మనకి ఇటువైపే ఉంది, రైట్ సైడే ఉంటుంది మిర్రరు. కాబట్టి అంటే ఇప్పుడు ఏమవుతుంది మనం చూడండి ఈ లాస్ట్లో ఉన్న 3 అనేది మనకి ఏమవుతుంది, మనకి మిర్రర్ ఇమేజ్కి వచ్చేటప్పుడు మనకి స్టార్టింగ్ అవుతుందమ్మా. సో మనం 3ని మనం మిర్రర్ ఇమేజ్లో చూడాలంటే ఏ విధంగా చూడాలన్నా చూడండి 3 ఈ విధంగా ఉంది కాబట్టి ఈ విధంగా అవుతుంది మన మిర్రర్ ఇమేజ్లో. ఓకే, ఒకటోది. నెక్స్ట్ వన్ ఇందులో వన్ లాస్ట్ నుంచి సెకండ్ వన్ ఇందులో మనకి ఫస్ట్ వన్ అవుతుంది కదా, ఇలాగొస్తే ఈ విధంగా రాస్తాం G. నెక్స్ట్ ఏంటి Mకి MA, Wకి WA అంతే కదమ్మా. నెక్స్ట్ వన్ చూడమ్మా 4 అన్నాం అనుకోమ్మా. 4 ఇవ్వండి ఈ విధంగా అంటాం, ఈ విధంగా రాస్తూ ఈ విధంగా అంటూ ఈ విధంగా రాస్తాం 4. నెక్స్ట్ 5 అన్నాం అనుకోమ్మా 5. నెక్స్ట్ N Aకి A. ఓకేనా మా నాన్న చెప్పండి అమ్మా, అర్థమైందో లేదా నాకు చెప్పండి రా. ఓకే రైట్, ఓకే రైట్ అమ్మా, రైట్, వెరీ వెరీ గుడ్. అయితే నాన్న చూడన్నా నేను మీకు ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ మిర్రర్ ఇమేజ్లో కొన్ని బిట్స్ ఉన్నాయి, ఆ బిట్స్ నేను మీకేమో సెండ్ చేస్తాను. ఓకేనా, ఈ గ్రూప్స్లో ఉన్నారు కదా గ్రూపులు ఎక్కడేమో సెండ్ చేసేస్తాను. ఓకేనా, సెండ్ చేస్తే మీరు నాకు ఏం చేస్తారు అంటే ఇందులో ఎన్ని బిట్స్ ఉన్నాయంటే
ఒక 26 ఉన్నాయి బిట్స్. ఓకేనా? ఈ 26 బిట్స్ మీరేం చేస్తారంటే విత్ ఇన్ ఎంతమంది మీకు కావాలి టైము 30 మినిట్స్. ఓకేనా? తీసుకొని మీరు వెంటనే మీరు గ్రూప్లో మీరు నాకేమో సెండ్ చేసేయాలి వాట్సాప్లో. ఓకే, ఇప్పుడు నేను రేపు ఏం చేద్దామంటే ఇందులో ఇమేజెస్లో ఉన్నాయి మరలా మనకి. ఓకేనా? ఇమేజెస్లో మరలా మనం మిర్రర్ ఇమేజ్ ఏ విధంగా చేయాలనేది రేపటి క్లాస్లో మనమేమో చెప్పుకుందాం.